యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పరామర్శించేందుకు పార్టీ నేతలు పలువురు వచ్చారు. ఈ సందర్భంలో వారితో అధినేత కేసీఆర్ ఇష్టాగోష్ఠి నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు తదితర ప్రజా సమస్యలు, వర్తమాన అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ నేతలు ఉద్యమకారుల నుంచి కేసీఆర్ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ముఖ్యంగా ఎరువుల కొరత, బనకచర్ల విషయంలో ప్రభుత్వ వైఖరి వంటి అంశాలను పార్టీ నేతలు అధినేత దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. మరోవైపు తనను కలిసేందుకు వచ్చిన పార్టీ నేతలకు కేసీఆర్ తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు. సో ప్రజెంట్ యశోద హాస్పిటల్లో మాజీ సీఎం కేసీఆర్ చికిత్స తీసుకుంటూ ఉన్నారు. అయితే ఆయన షుగర్ లెవెల్స్ పడిపోవటము మరియు అతని బాడీలో కూడా ప్రజెంట్ అయితే కొంత వీక్గా ఉండటం వల్ల కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అయితే ఆ షుగర్ లెవెల్స్ని వాటన్నిటిని కూడా ట్రీట్ చేస్తూ ఆయన యశోద హాస్పిటల్లో ప్రజెంట్ చికిత్స పొందుతూ ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ అయిన దాని తర్వాత ప్రజెంట్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో తీసుకొని వచ్చినట్లు, చికిత్స కొనసాగుతున్నట్లు కూడా యశోద హాస్పిటల్ నుంచి కూడా హెల్త్ బులెటిన్ రిలీజ్ అయింది. అయితే ఈ సమయంలోనే పార్టీ కార్యకలాపాలు, ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే బనకచర్ల వ్యవహారం కూడా చాలా హాట్గా సాగుతుంది. పొలిటికల్గా కూడా ఇటు బీఆర్ఎస్ కూడా మరింత యాక్టివ్గా ముందుకు వెళ్లాలని యోచిస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పొలిటికల్గా అంటే తనను కలవటానికి వచ్చిన నేతలు వీళ్ళందరితో కలిసి కూడా యశోద హాస్పిటల్లోనే ఒక రూమ్ని తను ఒక పొలిటికల్ హాల్గా మార్చేసుకున్నారు. అక్కడ పొలిటికల్ హాల్గా మార్చేసుకొని ఇటు హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళతో సహా మిగిలిన ముఖ్య నేతలు కూడా బీఆర్ఎస్ నుంచి రావటం జరిగింది. వారందరూ కూడా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత అక్కడే ఉండి కూడా ఒక పార్టీ మీటింగ్ నిర్వహించి ప్రజెంట్ ఉన్న వ్యవహారాల మీద బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రజెంట్ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా మారుతున్నాయన్నది కూడా కేసీఆర్కి వివరించడం జరిగింది. ఆ తర్వాత అందరూ కూర్చొని కూడా ఇదే విషయాల మీద చర్చించుకొని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ముఖ్యంగా కూడా ఎరువుల కొరత, బనకచర్ల విషయంలో ప్రభుత్వ వైఖరి, ఇటువంటి అంశాలను కూడా పార్టీ నేతలు అధినేత దృష్టికి తీసుకువెళ్లారు. అయితే తీసుకువెళ్ళినప్పుడు ఆ వ్యవహారాల్లో ఏ విధంగా బీఆర్ఎస్ ముందుకు వెళ్ళాలి, ప్రజా సమస్యలని, ప్రజెంట్ ఎరువుల లభ్యత, ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయింది, ఇక వ్యవసాయం కూడా స్టార్ట్ అవబోతుంది. అయితే ఈ సమయాల్లో ప్రజెంట్ నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు తదితర ప్రజా సమస్యలను వాటన్నిటి మీద కూడా సుదీర్ఘంగా చర్చించి వీటిని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళే విధంగా కూడా వీటన్నిటి గురించి కూడా మాట్లాడటం జరిగింది. బట్ హెల్త్ బాగోని టైంలో కూడా యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ కూడా అక్కడ ప్రజెంట్ అక్కడున్న తను చికిత్స పొందే ప్రాంతంలోనే దాన్నే పార్టీ హాల్గా మార్చేసి ప్రజెంట్ కేసీఆర్ మీటింగ్ పెట్టడం, దీని మీద ఇష్టాగోష్ఠి నిర్వహించడం మాత్రం ప్రజెంట్ ఈ వీడియోస్ కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో కూడా ట్రెండ్గా మారాయి. ఈవెన్ హెల్త్ బాగోని టైంలో కూడా పార్టీ కార్యాచరణ మీద ఆలోచిస్తున్నారంటూ కూడా ప్రజెంట్ ఇవి వైరల్ అవుతూ ఉన్నాయి. దీని మీద కామెంట్స్ చేస్తూ ఉన్నారు.